మాజీ హోంమంత్రి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి కారెక్కబోతున్నారా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. 3 రోజుల క్రితం అసద్తో సబితా ఇంద్రారెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. సబితతో పాటు మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు టీఆర్ఎస్ లో చేరడానికి అసదుద్దీన్ మీడియేటర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీ కవిత, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక రెడ్డి అసద్ నివాసంలో ఇవాళ భేటీ అయినట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? డీటెయిల్స్ ఏంటి? ప్రాంతి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఆమె తనయుడు కార్తీక రెడ్డి ఇద్దరు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వారు పార్టీ మారాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. సిట్టింగ్ ఎంపీ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారు కొంత అసంతృప్తికి గురైనట్టుగా తెలిసింది. మొదటి నుంచి కూడా చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన కార్తీక రెడ్డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వీరి ముందు ప్రతిపాదించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం కార్తీక రెడ్డి అసద్తో భేటీ అయినట్టు కూడా సమాచారం. వీటికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అసద్ నివాసంలో కేటీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక రెడ్డి కూడా భేటీ అయినట్టు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే కార్తీక రెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ ధృవీకరించడం లేదు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంత అసంతృప్తి ఉన్నట్టుగా వారి అంచనాలు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కార్తీక్. ఓకే రాఘవేంద్ర. కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి కాంగ్రెస్ పార్టీలో ఏమనుకుంటున్నారో డీటెయిల్స్ ఇస్తారు. చారి, చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అంటే కొంతమంది అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉందంటారా? గడిచిన 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని ఒక ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అధికార పార్టీలోకి చేరేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక రెడ్డి కూడా పార్టీ మారుతున్నారనే ఒక చర్చ తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రధానంగా గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, కార్తీక రెడ్డిల పట్ల పార్టీ పూర్తి స్థాయిలో అనుకూలంగా వ్యవహరించకపోగా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయం అలా వ్యవహరిస్తుంది అనేది సబితా ఇంద్రారెడ్డి, కార్తీక రెడ్డి యొక్క అభిప్రాయంగా కనపడుతుంది. నిన్న తాజాగా జరిగినటువంటి అప్డేట్ ని కనుక చూస్తే, నిన్న రాహుల్ గాంధీ సభలో కూడా కార్తీక్ రెడ్డికి కనీసం రాహుల్ గాంధీని పరిచయం కూడా చేయలేదు. గతంలో ఇక్కడ ఇదే నియోజకవర్గానికి, చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి కార్తీక్ రెడ్డిని కనీసం పార్టీ నాయకులు రాహుల్ గాంధీకి పరిచయం చేయలేదు. కానీ నియోజకవర్గం కానటువంటి వాళ్ళని, కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని పరిచయం చేసి మమ్మల్ని అవమానించారు అనే ఒక ఆవేదనతో మాత్రం కార్తీక్ రెడ్డి ఉన్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి గతంలో పోటీ చేసినటువంటి కార్తీక్ రెడ్డిని రాజేంద్ర నగర్ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి గతంలో తన ఆ నియోజకవర్గంలో పనిని కూడా చేసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టినటువంటి నేపథ్యంలో రాజేంద్ర నగర్ సీటుని టీడీపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో ఆ కూటమికి సీట్ల త్యాగం చేసినటువంటి కార్తీక్ రెడ్డికి పార్లమెంటు సీటు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా హామీ ఇచ్చారు. కానీ ఆ రాజేంద్ర నగర్ సీటు వదులుకున్నటువంటి వెంటనే చేవెళ్లకు సంబంధించి టీఆర్ఎస్ లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి సమాచారం కానీ,
కార్తిక్ రెడ్డి కానీ అటు సబితా ఇంద్రారెడ్డి కానీ ఇద్దరికి కూడా కనీస సమాచారం కూడా తెలియజేయకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారు అనే అంశం నుంచి అసెంబ్లీలో టికెట్ ఇవ్వకపోవడం, అలాగే విశ్వేశ్వరరెడ్డిని కనీస సమాచారం తెలియచేయకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారు, ఇలా ఒకటి తర్వాత ఒక అంశాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తమ పట్ల, తమ కుటుంబం పట్ల సానుకూలంగా స్పందించట్లేదు, అవమానించేలా వ్యవహరిస్తుందనే ఒక అవమాన భారంతో మాత్రం ఆ ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే అసద్, సబిత అలాగే కార్తీక్ ఇద్దరికి కూడా చాలా సన్నిహితుడుగా ఉన్నారు. గతంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసింది. కానీ మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రం సబితా ఇంద్రారెడ్డికి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అంటే అంత సంబంధాలు, అంత పరిచయాన్ని కనుక వాళ్ళు ఇద్దరి రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అటు కార్తిక్ రెడ్డి ఇటు సబితా ఇంద్రారెడ్డితో కూడా మాట్లాడారు. ఈ రోజు ఈ ఇద్దరికి, టీఆర్ఎస్ కి అలాగే సబితా కుటుంబానికి మధ్య అసద్ మధ్యవర్తిత్వాన్ని నేర్పుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. 3 రోజుల క్రితం పార్టీకి సంబంధించినటువంటి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సబితా ఇంద్రారెడ్డి అలాగే కార్తిక్ రెడ్డితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ మారడానికి సంబంధించి ఈ రోజు కానీ రేపట్లో కానీ అధికారికమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పెట్టినటువంటి 5వ అభ్యర్థికి సంబంధించి ఓటు హక్కు పూర్తి స్థాయిలో పొందాలంటే మరో 2 ఎమ్మెల్యేల బలం కూడా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికలకు ముందస్తుగానే సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీ మారతారని ఒక చర్చ జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ పెట్టినటువంటి 5 అభ్యర్థుల్లో ఎంఐఎం మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం కూడా ఒక అభ్యర్థిని పెట్టినటువంటి నేపథ్యంలో అసద్ సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలన్నిటి కూడా టీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు మధ్యవర్తిత్వాన్ని చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో చేరికలు, పార్టీలో చీలకలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కనుక చూస్తే సబితా ఇంద్రారెడ్డి అలాగే కార్తిక్ రెడ్డిలు కూడా పార్టీ మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాజేంద్ర